ఆహా! ఆ సముద్రపు ఒడ్డుకు పోతే ఉంటదబ్బా! తన్నుకొస్తున్న నీళ్ళ తెప్పలు, సల్లటి గాలి, ఆ అందాలని చూసేతందుకొచ్చేటి పబ్లిక్కు. అబ్బో! ఆ అనుభూతి అలాగుంటదబ్బా! గింతంత తీరిక దొరికితే చాలు అట్లా పోయి తిరిగొద్దామని అనుకుంటారు. ఇగ అట్లా తిరిగి రావాలే, ప్రకృతి అందాలు చూడాలే, సముద్రం అలలల్ల తడవాలే అని అనుకునేటోళ్ళుంటే ఈ వార్త చూసినాక ఏమన్నా ఉపాయం ఉంటే చేసుకోరు మరి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న సముద్ర బొడ్డుకు మసూలా బీచ్ పండుగ షాలైంది. 4 వద్దులు నడుస్తుంది ఈ పండుగ. అయితే ఈ పండుగను చూసి మురిసేతందుకు బగ్గొచ్చిరు పర్యాటకులు. అగ చూడూరి చిన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరికందరు వచ్చి సముద్ర బొడ్డుకున్న నీళ్ళల్లో ఎట్ట దడుచుకుంటా ఎట్ట సంబరపడుతున్నారో. ఏహే ఎక్కడిది అలా సంబరమే కాదు అలా మురిపమే కాదు పో. సెల్ఫీలు తీసుకుంటున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. గిట్ట గుర్రం మీద ఎక్కి తిరుగుతుంటే చిన్న మురిపేం కాదు. మళ్ళా ఇటు గవర్నమెంట్ కూడా అంతే మస్తు సవలతు చేసింది. సముద్ర బొడ్డుకు తాంబేలు బొమ్మలు, చేప బొమ్మలు, చిలక బొమ్మలు ఓ ఇట ఒకటా రెండా మస్తు సవలతులు పెట్టిర్రు. అయితే ఇయాల్టి సంది ఓ 4 వద్దులు నడుస్తుంది ఈ బీచ్ పండుగ. తొలతనాడు జాతీయ జెండాను ఎగిలేసి షాల్ చేసిర్రు. 100 అడుగుల జాతీయ జెండా మరి. అంతేకాదు ఈ 4 వద్దులు పొద్దున్ననక ఆటలు, పొద్దుకినాక పాటలు, అదే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయట. నేషనల్ వాటర్ స్పోర్ట్స్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోటు, జెట్సీ, బంగియాస్ వంటి ఆటలు పెడతారట. దక్షిణ భారతదేశంలో పెద్ద పండుగ ఇదేనట. మళ్ళా మరి ఈ కార్యాన్ని ఎందుకు ముందటేసుకున్నారంటే మన తెలుగుల రుసులు, బందర్ రుసులు, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులు దునియాకి ఎడక చెప్పేదందుకేనట. ఈ కార్యాన్ని అంతా మంత్రి కొల్లు రవీంద్ర సారే దగ్గరుండి అలుచుకుంటున్నాడ. మళ్ళా ఇయాలనే సురువైంది. ఇగేటు ఇయాల అయిపోయింది కాబట్టి ఇంకో 3 వద్దులు మస్తు జోరుగా నడుస్తాయి పండుగ సంబరాలు. పోబుద్దైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ పాలట పోయి చూసిరారు మరి.